హాయ్ అండి. ముందుగా అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి. ఇది మేము ఫెస్టివల్ రోజు ఒక షాపింగ్ మాల్కి విజిట్ చేసామండి. ఆ విజువల్స్ మీతో చూపిస్తున్నాను. చూసారు కదా, మేము షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ ఫ్లోర్ మొత్తము ఇట్లా మనకు బ్యాగ్స్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చాలా చాలా అయితే ఉన్నాయండి. చాలా చాలా బాగుందండి. ఇదిగోండి పక్కన గ్లాసెస్ ఇట్లాగా అన్నీ ఉన్నాయన్నమాట. ఈ షాపింగ్ మాల్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి అన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏదైనా కొనాలన్నా మనం చూసేది ఫస్ట్ నీట్గా ఉందా లేదా ఆ ప్లేస్ అని చూస్తాం. తర్వాత ప్రైస్ చూస్తామన్నమాట. ప్రైస్ కూడా చాలా వర్తబుల్గానే ఉందండి. మనం చూస్తే తీసుకోవచ్చు. ఇది పిస్తా పప్పు, లోపల పప్పు పార్ట్ అనమాట. అది పిస్తా అనమాట. సపరేట్గా అయితే వేరియేషన్గా పెట్టారనమాట వాళ్ళే. చాలా అంటే చాలా బాగుంది. ఈ షాపింగ్ మాల్ ఎక్కడ ఉందంటే గుంటూరు రోడ్ రవిప్రియ మాల్ వెనుకున్న షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ పేరు మీరు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదేనండి ఈ వీడియోలో నేను అడిగే క్వశ్చన్ అనమాట. చూద్దాము. మన ఛానల్లో గివ్ అవే కూడా కండక్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ గివ్ అవే డేట్ కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి మధ్యలో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగాలి కదా. ఇవి ఓన్లీ మనకు చూపించిన డ్రై ఫ్రూట్స్ మొత్తం అట్లా గ్లాసెస్లో పెట్టి మనకు స్టోర్ చేశారనమాట. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇవ్వండి డ్రింకింగ్ చేయడానికి ఫ్రూట్ జ్యూస్లు అట్లా చాలా చాలా అయితే ఉన్నాయన్నమాట. మొత్తానికి షాపింగ్ మాల్ అయితే ఫస్ట్ తిరగాలంటే ఓపిక ఉండాలండి. ఓపిక ఉంటేనే ఈ షాపింగ్ మాల్కి వెళ్ళండి. చిన్నపిల్లలు ఉంటే దయచేసి తీసుకుని వెళ్ళొద్దు. ఎందుకంటే పాపం వాళ్ళు అంతసేపు కూర్చోలేరు కదా. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ స్నాక్స్ అనమాట. పిల్లలకి బిస్కెట్స్, స్నాక్స్ అవన్నీ ఈ కార్నర్లో ఉన్నాయి. మేము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయో చూడాలని వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయనేది మీకు చూపిస్తాను. కొంచెం నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి. ఎందుకంటే వెళ్తున్నాం కదా. మొత్తం ఈ వీడియో చాలా లెంతీగానే ఉంది. కొంచెం ప్లీజ్ ఓపిక్గా చూడండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఈ చాక్లెట్స్ నేను మైసూర్ నుంచి తెప్పిస్తానండి. కాకపోతే ఇవి ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో ఉన్నాయి. మీకు కూడా కావాలంటే తెచ్చుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ చాక్లెట్స్. ప్రైజెస్ కూడా కొంచెం వర్తబుల్గానే ఉంటుంది. ఇదిగోండి మేము ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయిపోయామన్నమాట. వెళ్తున్నాము. స్టెప్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మేము వెళ్ళింది ఫెస్టివల్ రోజు కాబట్టి అంతమంది ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. చాలా ఈజీగానే మాకు ఉందన్నమాట. చూస్తున్నా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంటే. కాకపోతే నేను చూసిన షాపింగ్ మాల్స్లో కన్నా ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి. ఎందుకంటే నడవలేని వాళ్ళు, అంటే ఎక్కువగా తిరగలేని వాళ్ళు కూర్చునే ఆప్షన్ సిట్టింగ్ ప్లాన్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ స్టాఫ్ కూర్చుంటారు, బిల్ వేసేవాళ్ళు. పక్కన మనకు సిట్టింగ్ చైర్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం క్లాత్ సెక్షన్ అనమాట. చిన్నపిల్లలవి మొత్తం, గర్ల్స్వి, కిడ్స్ అనమాట. మొత్తము చూడండి 1 ఇయర్ నుంచి మొత్తం చిన్నపిల్లలవేనండి, గర్ల్స్వి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా చిన్న చాలా క్యూట్గా చాలా అంటే చాలా బాగున్నాయి గర్ల్స్ ఐటమ్. చూడండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగున్నాయండి. మొత్తానికి మనకు నాకైతే ప్రజెంట్ ఆడపిల్లలు లేరు కాబట్టి కొనలేదు. కాకపోతే చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కూడా ఎవరికన్నా యూజ్ అవుతుందేమోనని ఈ వీడియో అయితే తీశాను. మీకు కూడా కుదిరితే వెళ్ళేసేయండి షాపింగ్ మాల్కి. షాపింగ్ మాల్ నేమ్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ బుల్లి జుబ్బా అయితే భలే నచ్చిందండి నాకు. చూడండి. ఓకే ఇంకా చిన్నపిల్లలు అన్నీ చాలా ఉన్నాయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఐటమ్స్ ఒకే షాప్లో కొనుక్కోవచ్చు. కాకపోతే మనకు ఓపిక ఉండాలి, వెతికేంత ఆసక్తి కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం అన్నీ కొనగలం అన్నమాట. మైండ్లో మనం ఒకటి ఫిక్స్ అయ్యి వెళితే ఖచ్చితంగా మనం కొనుక్కోవచ్చు. చూడండి అక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఓకేనండి. కొంచెం ముందుకెళ్తే కొంచెం పెద్ద పిల్లలకైతే ఉన్నాయన్నమాట. అలాగే వెళ్తున్నాం షాపింగ్ అన్నీ చూస్తున్నాం. ఇవన్నీ కొంచెం పెద్ద పిల్లలకండి, చిన్న పిల్లలకి కాదండి. ఇవన్నీ కొంచెం పెద్ద పిల్లలకి బట్టలు అవన్నీ ఉన్నాయి. చాలా రకరకాల మోడల్స్లో బట్టలు అవన్నీ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట.
చూశారు కదా, బట్టలు అయితే చాలా చాలా మోడల్స్గా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి. ప్రైజెస్ కూడా చూడండి. ఇంకా ఇలా వీడియోలో ముందుకు వెళ్తూ ఉంటే లేడీస్ సెక్షన్స్లోకి మేము ఎంటర్ అయిపోయాం. అన్ని చీరలు మీ నాన్న అనవసరంగా కొన్నాడు డబ్బులు. నైటీస్ టాప్స్ షో చార్జెసా పిల్లలు మీరు అక్కడ చైర్స్ ఉన్నాయి, మీరు అలసిపోతారు కూర్చోండి. నేను నీయే తీసుకుంటాను, చూసుకుంటాను ఈసారి అన్న వచ్చినప్పుడు. రౌప్రియ వాళ్ళకి వెళ్ళాము. ఇది అయిపోయి ఫస్ట్ నాకు అన్న సెట్ అవుతాయో నేను చూసుకొని అప్పుడు దాకా వైట్గా ఉండవా ముందు వైట్గా. చూశారు కదా, మా పిల్లలు ముందునే రవిప్రియ మాల్ ఉంది అక్కడికి తీసుకెళ్ళి మమ్మీ మేము కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా అంటున్నారు. ఫస్ట్ మన లేడీస్ సెక్షన్ కంప్లీట్ అవ్వాలి కదా. ఇక్కడైతే చున్నీస్ ఉన్నాయండి, చున్నీస్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం లేడీస్ 3 పీస్ సెట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నైటీస్ ఉన్నాయండి. మేము నైటీ సెక్షన్కి అయితే వెళ్ళామండి. కాకపోతే నాకు ఒక పొలంగా ఏవి నచ్చవన్నమాట. చూద్దామని అనుకుంటా వెళ్తాను. కాకపోతే నేను తొందరగా ఏవి అయితే తీసుకున్నానంటే అవి అయితే వదిలిపెట్టను. ఇవి అయితే చాలా బాగున్నాయండి. ఈ డ్రెస్సులు కూడా అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. కాస్ట్ కూడా మన బడ్జెట్లోనే ఉన్నాయి. చూస్తున్నారు కదా, 3 పీస్ సెట్, కాట్ సెట్స్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అయ్యో తగిలించున్నాయి. ఇటు వద్దులే, ఇటు వద్దు. ఇక్కడంతా నైటీ సెక్షన్ అండి. మొత్తము ఒక్కొక్క నైటీ ఇండివిజువల్గా తగిలిచ్చారనమాట. ఒక్కొక్క నైటీ ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉందండి. మనం ఏ ప్రైజ్లో కావాలనేది మన చాయిస్ అనమాట. నేనైతే ఒక 2 నైటీస్ తీసాను. బట్ ఆ 2 నైటీస్ అయితే నేను మనమైతే తీసుకోలేదు కాబట్టి కొంచెం మనం చూద్దామని చెప్పి నైటీస్ మనం చూస్తున్నాం. నైటీస్ని అయితే నేను చూస్తున్నాను, మీరు నాతో పాటు చూడండి. అక్కడ స్టాఫ్ పాపం అప్పుడే సర్దుకుంటున్నారు అంతా. ఇదిగోండి ఒక 2 నైటీస్ అయితే నేను తీసాను అనమాట. తీసి ఓపెన్ చేద్దాంలో అనుకున్న లోపు అక్కడ ఎవరు ఇంకా రాలేదు. పాపం ఒక అమ్మాయి వచ్చి మనకు చూపించాలని ట్రై చేసింది. కాకపోతే నైటీస్ మోడల్స్ అనేవి నేను చూస్తున్నాను అనమాట. ఇదేనండి ఈ యొక్క వీడియో. కాకపోతే ఈ యొక్క వీడియోలో మొత్తం నేనైతే చూపించలేకపోయాను. కొంచెం మీలో ఎవరైనా ఈ షాపింగ్ మాల్ పేరేంటని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నా ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది కాబట్టి గివ్ అవేలో మీరు కూడా కాంపిటీషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంక ఇవి సైడ్కి ఇటు వచ్చేసామండి. అక్కడ నుంచి 19 సెక్షన్ దగ్గర నుంచి ఇటు వచ్చేసాం. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. వాటర్ బాటిల్స్ ఎనీథింగ్ ఉన్నాయండి. A to Z ఉన్నాయండి. మీరు అక్కడికి వెళ్ళడమే ఆలస్యం. మొత్తం A to Z ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు అనమాట. ఈ బ్లాంకెట్స్ చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మైక్రో ఓవెన్ హ్యాండ్స్ అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది. షాపింగ్ మాల్ మాత్రం తిరగాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఓపిక అయితే కంపల్సరీ అండి.
డాడీ వస్తాడా? మొత్తానికి జెంట్స్ వేర్కి వచ్చామండి. జెంట్స్ వేర్ నాన్న వెళ్ళాలి కదా, నాన్న వెనకాల. బట్టలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తానికి ఇలాగా షాపింగ్ మాల్ మొత్తం ఒక రౌండ్ అయిపోయిందండి. ఈ చిన్న వీడియోలో అయితే నేను చూపించడానికి కుదరలేదు. ఇక్కడ చెప్పుల్స్ అలాంటి చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. షాపింగ్ మాల్ పేరేంటి ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో గివ్ రన్ అవుతుంది కాబట్టి. ఇదేనండి ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.